if f bar is equal to yi plus x minus 2xz into z minus xyk, evaluate integral s curly f dot n ds, where s is the surface of the sphere x square plus y square plus z square is equal to a square above the xy plane. సో మన ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ కర్లీ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ కనుక్కోమన్నప్పుడు ఎప్పుడు డిఎస్ అనేది ఉంది కాబట్టి డిఎస్ అంటే ఏమవుతుంది, ఐదర్ డిఎక్స్ డివై కానీ లేదా డివై డిజెడ్ కానీ లేదా డిఎక్స్ డిజెడ్ కానీ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది అనమాట. సో మూడు ఉండే సందర్భం ఎక్స్వైజెడ్ మూడు ఉండే సందర్భం ఉండదు అనమాట. సో ఎక్స్వై ప్లేన్ అని ఇచ్చాడు కాబట్టి యూ కెన్ టేక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎక్స్వై ప్లేన్ యొక్క ఈక్వేషన్ అది. నౌ మన ఇంటిగ్రల్ ఎస్ కర్లీ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ కనుక్కోవాలి. దానికి ఏం చేస్తాం మనం, గివెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు yi ప్లస్ ఎక్స్ మైనస్ 2xz ఇంటూ జే మైనస్ xyk. మనకి స్టోక్స్ థియరం ప్రకారం ఏం తెలుసు, ఇంటిగ్రల్ ఎస్ కర్లీ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి ఎఫ్ డాట్ డిఆర్ అని తెలుసు. ఎఫ్ డాట్ డిఆర్ అంటే ఎంత, f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz. సో ఇక్కడ అర్థం ఏంటి, మన స్టోక్స్ థియరం స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడు, ఇంటిగ్రల్ ఎస్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz అనేది స్టోక్స్ థియరం. మన ప్రాబ్లంలో ఈ లెఫ్ట్ సైడ్ స్టోక్స్ థియరం యొక్క లెఫ్ట్ సైడ్ ఉందని కనుక్కోమంటారు. ఇంటిగ్రల్ ఎస్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ కనుక్కోండి అంటున్నారు. కానీ మనకేం తెలుసు, స్టోక్స్ థియరం ద్వారా దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz తెలుసు కాబట్టి దీన్ని కనుక్కోవడం ఈజ్ ఈక్వలెంట్ టు LHS కనుక్కోవడం ఈజ్ ఈక్వలెంట్ టు RHS కనుక్కోవడం అవుతుంది. కాబట్టి ఇక్కడ రాస్తున్నారు ఇంటిగ్రల్ f1 అంటే ఏంటి, మనకి ఇచ్చిన వెక్టార్ యొక్క ఐ కోఎఫిషియంట్ అయితే y dx ప్లస్ f2 అంటే ఏంటి, ఇచ్చిన వెక్టార్లోని j కోఎఫిషియంట్ x మైనస్ 2xz ఇంటూ dy ప్లస్ f3 అంటే అంత ఇక్కడ మైనస్ xy ఇంటూ dz. అంటే ఇచ్చిన వెక్టార్ని f1i ప్లస్ f2j ప్లస్ f3kతో కంపేర్ చేసుకుని f1 f2 f3 ఐడెంటిఫై చేసుకుని వాటిని తీసుకొచ్చి ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ అంటే అనుకున్నాం, ఇంటిగ్రల్ సి f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz అనుకున్నాం. వాటిల్లో f1 f2 f3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అన్నమాట. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటి వచ్చింది, ఇంటిగ్రల్ సి y dx ప్లస్ x మైనస్ 2xz ఇంటూ dy మైనస్ xy dz అనేది వచ్చింది. మనకి బౌండరీస్ ఏంటి ఇచ్చాడు, వేర్ s is the surface of the sphere x square plus y square plus z square a square and above the xy plane అని ఇచ్చాడు. మనం ఎలా దీన్ని సాల్వ్ చేస్తాం, x square plus y square plus z square is equal to a square అండ్ xy ప్లేన్ అనేదాన్ని xy ప్లేన్కి z ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. z ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేసుకుని అండ్ దీన్ని మనం జనరల్గా చేసే కంటే ఇలా కాస్ థీటా సైన్ థీటా పారామెట్రిక్ ఫార్మ్స్తో చేసుకోవడం లేదు, ఈజీ అవుతుంది మన లెక్క చేసుకోవడం. x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా అని తీసుకుంటున్నాం, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అని తీసుకుంటున్నాం. సో దట్ dx ఏమవుతుంది, ఏ ఇంటూ కాస్ థీటా ఎంత మైనస్ సైన్ థీటా డి థీటా. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అయితే ఏ ఇంటూ సైన్ థీటా కదా డెరివేటివ్ కాస్ థీటా డి థీటా. అండ్ థీటా ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 to 2π. స్పియర్ ఎప్పుడైతే ఇచ్చాడో స్పియర్ యొక్క బౌండరీస్ ఎలా కన్సిడర్ చేస్తాం మనం, 0 to 2πగా కన్సిడర్ చేస్తాం మనం. నౌ ఈ వాల్యూస్ని తీసుకొచ్చి మనం ఇందులో సి y dx, y అంటే ఎంత, ఏ సైన్ థీటా, dx అంటే ఎంత, మైనస్ ఏ సైన్ థీటా డి థీటా. సో y dx అనే చోట సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లస్ x అంటే ఎంత మనకి, ఏ కాస్ థీటా ఇంటూ జెడ్ 0 పెడుతున్నాం కదా, ఈ టర్మ్ 0 అయిపోతుంది మాట, జెడ్ 0 పెడుతున్నాం కాబట్టి. dy అంటే ఎంత వచ్చింది ఇక్కడ, dy మీన్స్ ఏ కాస్ థీటా డి థీటా, dy మీన్స్ ఏ కాస్ థీటా డి థీటా. దెన్ జెడ్ 0 అనుకుంటే dz 0 కాబట్టి ఇది కూడా 0 అయిపోయింది. సో ఇచ్చిన ఈక్వేషన్లో ఇచ్చిన ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ అనే దాంట్లో జెడ్ని చోటలా ముందు 0 పెట్టేసుకోండి. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, వస్తుంది y dx ప్లస్ ఎక్స్ డివై అని వస్తుంది. ఇక్కడ జెడ్ 0 అయిపోతుంది కాబట్టి ఈ టైం కూడా 0 అయిపోతుంది. సో ఇంటిగ్రల్ y dx ప్లస్ ఎక్స్ డివై అని వస్తుంది. అందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేది ఇక్కడ రాసేవాడు.
ఇంటిగ్రల్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై. అంటే జెడ్ 0 పెట్టడం వల్ల ఈ టర్మ్ 0 అయిపోయింది, జెడ్ 0 అవడం వల్ల dz 0 అయిపోయింది. సో ఇది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసాం, వై ఉండే చోట ఏమో ఏ సైన్ తీటా పెట్టాం, డిఎక్స్ ఉన్న చోట మైనస్ ఏ సైన్ తీటా డి తీటా పెట్టాం, ఎక్స్ ఉన్న చోట ఏ కాస్ తీటా పెట్టాం, డివై ఉన్న చోట ఏ కాస్ తీటా డి తీటా పెట్టాం. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ రకంగా వచ్చింది. సో మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా డి తీటా ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా డి తీటా అని వచ్చింది. మనం గమనించాలి, ఇక్కడ మైనస్ ఉండడం వల్ల మైనస్ ముందరకు వస్తుంది. రైట్, మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1, బట్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా లేదా కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ 2 తీటా యొక్క ఫార్ములా అది. సో మనం స్క్వేర్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ కాబట్టి కదా 1 అయిపోతుంది అనుకోకూడదు అనమాట. కాస్ స్క్వేర్ తీటా ఎక్కడుంది, ఇక సైన్ స్క్వేర్ తీటా ఎక్కడుంది, మధ్యలో మైనస్ ఉంది. సో కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అనేది అవుతుంది కాస్ 2 తీటా యొక్క ఫార్ములా. ఈ ఏ స్క్వేర్ రెండింటిలో బయట కామన్ తీసాము అనుకుంటే అప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీస్తే అప్పుడు కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది, అది కాస్ 2 తీటా. కాస్ 2 తీటా యొక్క ఇంటిగ్రేషన్ అంతా సైన్ 2 తీటా బై 2 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2π. సో సైన్ 2π అన్న తీటా నుంచి 2π వేస్తే సైన్ 4π, తీటా నుంచి 0 వేస్తే సైన్ 0. సో సైన్ 2nπ అనే విలువ సైన్ 0 విలువ 0 అవుతాయి కాబట్టి అప్పర్ లిమిట్ దగ్గర 0 మైనస్ లోవర్ లిమిట్ దగ్గర 0. సో ఆన్సర్ 0 వచ్చింది అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఏం గుర్తుంచుకోవాలి, వెరిఫై స్టోక్స్ థియరం వెరిఫై గ్రీన్స్ థియరం అడిగినప్పుడు రెండు పక్కల చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక సైడ్ ఇచ్చి చేయమన్నప్పుడు దీనికి ఈక్వలెంట్గా ఉండే రెండో సైడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆ థియరం స్టేట్మెంట్లో మనం ఏదైతే అడిగాడో దానికి ఈక్వలెంట్గా ఉండేది కనుక్కోవడం ఈజీ అయిన సందర్భాల్లో ఈ ఈక్వలెంట్గా ఉండేదాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఈ రెండు ఈక్వల్ కాబట్టి దీనికి వచ్చిన ఆన్సరే దీనికి కూడా వచ్చే ఆన్సర్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి, ఒకటి 2 సార్లు వినండి, పేపర్ పెన్ పెట్టండి. ఏ వీడియో అన్నా 2 సార్లు విన్నాక పేపర్ పెన్ పెట్టి మీరు పేపర్ పూర్తిగా చేస్తేనే ఆ లెక్క మీకు వచ్చినట్టు లెక్క. మనం ఇలా పీడిఎఫ్ ఫార్మేట్ ఉంటే నోట్స్ తీసుకువెళ్తున్నప్పుడు ప్లస్ మైనస్ చిన్న చిన్న పొరపాట్లు ఉంటూ ఉంటాయి. మనకున్న నాలెడ్జ్ ద్వారా వాటిని అక్కడ రెక్టిఫై చేసుకోగలిగితేనే మనకు అప్లికేషన్ బాగా వచ్చినట్టు లెక్క, నాలెడ్జ్ ఇచ్చినట్టు లెక్క. ఆల్ ద బెస్ట్, బాగా ప్రాక్టీస్ చేయండి.